నమస్తే K24 న్యూస్. కుప్పం రూరల్ మండల పరిధిలోని వానగుట్టపల్లి పంచాయతీకి చేరిన రైతన్నలు జై గ్రానైట్ పై నిరసన చేస్తూ గడిచిన 17 రోజులుగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా జరుగుతున్న మేము నిరసన చేస్తూ ఉంటే టెంటుపై రాత్రికి కొంతమంది దుడంగులు నిప్పంటించి వెనక భాగంలో ఉన్నటువంటి పరదలు తీసుకెళ్లకపోవడం జరిగింది. వీటి పట్ల అధికారులు పోలీసులు వారు విచారించి మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించాలని, వీటిపై విచారణ చేపట్టి తగిన న్యాయం చేయాలని రైతన్నలు వాపోయారు. ఇది న్యాయం చేయలేదు. అందువల్ల నిరసన కార్యక్రమం ఎవరి మీదనూ దౌర్జన్యాన్ని పోలేదు. మేము నిరసనగానే కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ఈ 17వ రోజు నైటు ఇక్కడ మా టెంట్కు అగ్గిపెట్టి దాన్ని కాల్ చేస్తున్నారు. అందువల్ల మీరు పోలీసు అధికారులు వచ్చి దాన్ని చూసి వాళ్ళపైన క్రిమినల్ ఇది చేసి వాళ్ళని భయభ్రాంతి సార్. మేము 18 రోజుల నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఇన్ని రోజులుగా ఏ ఒక్క గడువులకు ఏమీ పోలేదు. మేము నిరసనగానే ఉన్నాము. కానీ ఈ 17వ రాత్రి నైటు ఇక్కడ నిప్పు అంటించినారు. అందువల్ల మాకు చాలా మేము రైతులము, మాకు చాలా భయంగా ఉన్నది. వాళ్ళు చేసిన నైటు ఘోరానికి నిప్పు పెట్టి అంత కాల్ చేసినారు. అందువల్ల మాకు చాలా మా ప్రాణాల పైనే మాకు భయంగా ఉంది. వాళ్ళు మమ్మల్ని కూడా ఏం చేస్తారు అనేసి మాకు భయంగా ఉన్నది. అందుకు అధికారులు వచ్చి దాన్ని స్పందించి మాకు న్యాయం చేయవలదిగా కోరుతున్నాం. ఈ బాడీ పక్కలనే ఉండేది. మేము ఇప్పుడు 18 దినాలు ఇంకా ఇక్కడ ఇది ధర్నా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు క్వారీని అగ్గిపెట్టినారు, ఈ టెంట్కు అగ్గిపెట్టినారు. మాకు ప్రాణం భయం ఉంది. మమ్మల్ని రక్షించాలనేసి మేము కోరుకుంటూ ఉన్నాము. మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని మీరే కాపాడాలి సార్. టెంట్ వేసినాము. ఆ టెంట్కు 10కి 20 మీటర్లు, 20 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పు. అది వెనకాల కట్టినాము. వెనకాల కట్టింటే దానికి నిప్పంటించినారు. ఆ నిప్పంటించి పైకి కాలిపోతుంటే పైన స్టేజ్ ఇది కూడా పైన పేషెంట్ ఇది కూడా కాలిపోతుంది అనేసి దాన్ని బ్లేడ్లతో కోసి దాన్ని కింద పెట్టి అగ్గిపెట్టి దాన్ని ఇక్కడ లేకుండా ఎత్తుకొని పోతున్నారు. అందువల్ల మాకు చాలా భయంగా ఉంది. మా ప్రాణాలు కూడా భయంగా ఉంది. మమ్మల్ని రక్షించవలసిందిగా కోరుతున్నాం.